అప్రాక్సిమేట్గా 2:45 బయలుదేరాం. ఎక్కడ హైటెక్ సిటీ మెట్రో దగ్గర, మై హోమ్ హబ్ దగ్గర. ఇప్పుడు 3:05 అయింది. అంటే ఇంచుమించుగా 20 minutes, 20 to 25 minutes అనుకుందాం. అక్కడికి వెళ్ళేసరికి ఇంకో 5 minutes. సో వెళ్తున్నాం. ఇవి కూడా అన్ని ఆక్యుపై అయిపోయా? మై హోమ్ విపిన్ ఇవన్నీ ఆక్యుపై అయిపోయా? ఇవన్నీ అయిపోయా? ఓకే. మై హోమ్ త్రిదశ అసలు ఏంటో అర్థం కావట్లేదు నాకు. ఎంత దూరం వెళ్ళినా ఇలా బిల్డింగ్స్ ఉన్నాయి హైదరాబాద్. గ్రేట్. విల్లాస్ ఇదిగోండి, మై హోమ్ గ్రూప్ అని ఉంది. ఇది మై హోమ్ అంకురా. సో లోపలికి వెళ్తున్నాం విల్లాస్ చూడడానికి. ఇదిగోండి ఇదే ఎంట్రన్స్. ఇదిగోండి విల్లాస్ కుక్కీ కట్టర్ టైపే అన్ని. బయటకైతే అవుటర్ సేమ్ స్ట్రక్చర్, లోపల మార్చుకోవచ్చు కదా. సో బయటకు మాత్రం లుక్ అలానే ఉంది. వచ్చేసాం మై హోమ్ హబ్. సో వెయిటింగ్ సేకి వెళ్ళొచ్చు. ఇదిగోండి ఇవాళ వెంకటరెడ్డి గారు తీసుకెళ్తున్నారు. మీరు నా వీడియో చూసారు ఇంత ముందు? మీరు ఎక్కడి నుంచి ఒరిజినల్ గా? ఒరిజినల్ గా ఎక్కడి నుంచి? మహబూబ్ నగర్, పాలమూరు. ఇక్కడ హైదరాబాద్ లో 25 years. సో ఈయన మనకి ఇవాళ తీసుకెళ్తున్నారు మన విల్లాకి. థ్యాంక్ యూ సార్. హలో గైస్, మళ్ళీ వచ్చేసాం హైదరాబాద్. తిరుపతి ట్రిప్ అయిపోయింది, వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయింది. తర్వాత బెంగళూరు వెళ్ళాను. బెంగళూరు నుంచి మళ్ళీ అరుణాచలం వెళ్ళాను. తమిళనాడు వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ ఏంటో ఇది 4-5వ ట్రిప్ ఈసారి. ఈ ట్రిప్లోనే 5వసారి వెళ్ళి వస్తున్నా. సో ఇంతకీ మొన్న మై హోమ్ గ్రావా హైదరాబాద్కి మూవ్ అవ్వడానికి, షిఫ్ట్ అవ్వడానికి ఇక్కడ ఒక ప్రైమరీ రెసిడెన్స్ లాగా చూద్దామని మై హోమ్ గ్రావా అని చూసాం. అక్కడ మై హోమ్ గ్రావా అయితే రెడీ అవ్వలేదు. మై హోమ్ నిషాదా అని ఒక మోడల్ హోమ్ అయితే మనం చూసాక దానికి ఏంటో కొంచెం వైర్లు వెళ్ళి విపరీతమైన కామెంట్లు వచ్చేసి అందరు కామెంట్ ఒకటే FTL అని. 7 కోట్లు 8 కోట్లు 9 కోట్లు పెట్టుబడి పెట్టినప్పుడు అందులో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆబ్వియస్గా చూసుకుంటాం కదా ఎలా ఉంది ఏంటి అని. సో కానీ మీ కన్సర్న్కి ధన్యవాదాలు. అంటే చాలా కన్సర్న్ చూపించారు. ఆఫ్ కోర్స్. సో అది చూసాక మా కజిన్, మా తమ్ముడు, నేను మాట్లాడుకున్నాక ఆయన కూడా అదే అన్నాడు, అన్న ఒకసారి విల్లాస్ కూడా చూడు, విల్లాస్ కూడా చూస్తే బెటర్ ఐడియా వస్తుంది, డైరెక్ట్గా ఒకటే చూసి వెళ్ళిపోకు అని. నాకేమో ఎక్కడి నుంచి చాలా కమ్యూనికేషన్ వస్తున్నాయి, చాలా సజెషన్స్తోని. అన్నీ చూడడానికి కుదరదు కదా. మై హోమ్ కన్స్ట్రక్షన్ నచ్చింది కాబట్టి మళ్ళీ మై హోమ్ వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు తెల్లాపూర్ అంటే అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఇంచుమించుగా 5-10 కిలోమీటర్, అవుటర్ రింగ్ రోడ్ నుంచి దగ్గరలోనే, అవుటర్ రింగ్ రోడ్కి కొంచెం ఎగ్జిట్ లాగా తెల్లాపూర్ అనే ఏరియాలోని ఏంటి బ్రో అంకురా అని విల్లాస్ ఉన్నాయంట. విల్లాస్ ఆల్మోస్ట్ అయిపోయి 2-3 ఖాళీ ఉన్నాయన్నారు. ఒక విల్లా అయితే రెడీగా ఉంది ఆక్యుపేషన్కి. సో మనం ఆల్రెడీ అపార్ట్మెంట్ చూసాం కాబట్టి హైదరాబాద్లో విల్లాస్ ఎలా ఉంటాయి కూడా చూద్దాం. సో అందుకని వెళ్తున్నాం. ఎందుకంటే కొల్లూరు తెల్లాపూర్ అని ఉంది. సో ఇది ORR మీద ముంబై హైవే. సో ముంబై హైవే మీద ఎగ్జిట్ తీసుకొని ఊర్లోని 5 కిలోమీటర్లకి ట్రాఫిక్లో ఎంత టైం పడుతుందో ఇది హైటెక్ సిటీ నుంచి ఇంచుమించుగా 15-20 కిలోమీటర్లైనా అంతే టైం పడుతుంది. అంటే సరే వెళ్దాం చూద్దాం అని వచ్చామాట. సో ఇవాళ మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మొత్తం హైటెక్ సిటీ లోపల నుంచి వెళ్ళాలి కాబట్టి హైదరాబాద్ కూడా మొత్తం టూర్ చేయడం అయిపోతుంది. అక్కడికి వెళ్దాం. సో ఇప్పుడు మనం హైటెక్ సిటీలో ఉన్నాం. ఇక్కడ నుంచి 20 నుంచి 25 కిలోమీటర్లు అంట. కరెక్ట్ గా తెలియదు కదా బ్రో ఎంత. సో మనం అవుటర్ రింగ్ రోడ్ వెళ్ళి అవుటర్ రింగ్ రోడ్ మీద వెళ్ళాలి. ఓకే. సో తెల్లాపూర్ మాట ఇప్పుడు వెళ్తున్న ఏరియా. సో విల్లాస్ చూడడానికి, అంటే ఊర్లో కూడా ఉన్నాయి చాలా, కానీ మనం చూస్తుంది అక్కడ. సో బ్యూటిఫుల్ గ్లిసనింగ్ హైదరాబాద్. ఎక్కడ పడతాడు స్కై స్క్రాపర్లో చూసారు కదా. ప్రతిరోజు వెళ్ళినా కూడా ఏదో వింతలా అనిపిస్తుంది మాట హైదరాబాద్. ఇక్కడ బాగా కదా, చాలా బాగా. ఇటు చూసిన బిల్డింగ్లు అమెరికాలో కన్నా ఎక్కువ బిల్డింగ్లు ఉంటాయేమో ఇవన్నీ. సో నైస్ డే, నాట్ టూ హాట్, ఎక్కువ వేడి లేదు ఎక్కువ చలి లేదు, బాగుంది. బ్యూటిఫుల్ డే. వెళ్ళిపోతున్నాం. సో ఫస్ట్ మనం తెల్లాపూర్ వెళ్ళాలంటే ORR ఎక్కాలి. సో ORR దగ్గరికి వెళ్తున్నాం. ఇవ్వండి చెప్పే కదా, బ్యూటిఫుల్ డే ఇవాళ. సో ఇప్పుడు నానక్రామ్ కూడా దాడుతున్నాం. ఒక 10 ఏళ్ళ బ్యాక్ నానక్రామ్ కూడా అంటే ఎక్కడ అనేవారు, అలాంటిది
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లెఫ్ట్ వెళ్తే మొన్న కూడా మీకు చూపించాను. ఇది మై హోమ్ అవతార్ అన్నమాట. అసలు ఎక్కడికి వెళ్ళినా నమ్మకం కుదరట్లేదు హైదరాబాద్ అని. మై హోమ్ అవతార్. సో నానక్రామ్ కూడా ఎగ్జిట్ చూడండి. మొత్తం కాంపిటీటర్స్ ఒక దగ్గరే. ఇక్కడ మై హోము, అక్కడేమో రాజ్ పుష్ప, ఇక్కడేమో జైవేరి. 3 ఎదురుగా పక్క పక్కన ఉన్నాయి. 3 కాంపిటీటర్స్ కదా. సో ఇది కూడా జైవేరి. ఎన్ని కాంప్లెక్స్లు. ఇదేంటి రైట్ సైడ్ సాస్, ఇదేనా టాలెస్ట్ బిల్డింగ్? 57. సో ఇది హైదరాబాద్ లో టాలెస్ట్ రెసిడెన్షియల్ బిల్డింగ్, 57 అంతస్తులు అన్నమాట. ఇది సాస్ అని. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. సో ఇలా వెళ్ళిపోతుంటే మొత్తం హైదరాబాద్ టూర్ అయిపోతుంది నేను అనుకోలేదు. ఏదో విల్లాస్ వెళ్తున్నాం ఒక, కానీ అన్ని చూసడం అయిపోతుంది. ఇది 57 ఫ్లోర్సా? ఎన్ని 4 టవర్లా? 3. చదవండి. హైయెస్ట్ రెసిడెన్షియల్ ఇది. అవుటర్ రింగ్ రోడ్ అంటే హైదరాబాద్ కానోళ్ళకి చూపిస్తున్న ORR అవుటర్ రింగ్ రోడ్. సో అవుటర్ రింగ్ రోడ్ మీద ఎంత దూరం మనం వెళ్ళాల్సింది? చూపించగా ఇక్కడ నుంచి మళ్ళీ ఇంక 10 కిలోమీటర్ల. సో ఇది ముంబై హైవే. ముంబై ఏమో 688 కిలోమీటర్లు. సో 688 అంటే ఇక్కడి నుంచి వైజాగ్ ఎంత దూరమో ముంబై కూడా అంతే దూరం అన్నమాట. కరెక్ట్గా 688 అంటే తక్కువే కదా. వైజాగ్ 700. మొన్న మనం చేసాం కదా మోడల్ హోము, మై హోమ్ గ్రావా వెళ్ళడానికి. ఇదిగోండి ఇది మై హోమ్ నిషిదా అన్నమాట. సో ఇక్కడే చూసాం మోడల్ హోము. కొల్లూరు ఎగ్జిట్. ఓకే. సో ఇది కొల్లూరు ఎగ్జిట్ తీసుకున్నాం. ఇది ఏంటిది? ఎడులన గులపల్లి. ఏంటది? ఎద్దులన గులపల్లి. అనడానికి కష్టంగా ఉంది ఏంటి. ఇక్కడ మై హోమ్ ఇంకోటి ఉంది, మై హోమ్ త్రిదశ. ఏదో నేను రియల్టర్ అయిపోయానేమో అనిపిస్తుంది, ప్రాపర్టీ హంటర్లా అనిపిస్తుంది. అంటే అన్ని రకాల ప్రాపర్టీస్ చూపిస్తున్నా. సరే ఎలా వెళ్తున్నాం కదా అని వీడియో క్యాప్చర్ చేస్తున్నా. ఇదిగోండి ఇది ఇంకో మై హోమ్ త్రిదశ. ఎక్కడి నుంచి ఎంత దూరం విలాస్? ఓ ఇక్కడే పక్కనే. సో మేము అప్రాక్సిమేట్గా 2:45 బయలుదేరాం. ఎక్కడ? హైటెక్ సిటీ మెట్రో దగ్గర, మై హోమ్ హబ్ దగ్గర. ఇప్పుడు 3:05 అయింది. అంటే ఇంచుమించుగా 20 మినిట్స్, 20 to 25 మినిట్స్ అనుకుందాం. అడిగి సార్ ఇంకో 5 మినిట్స్. సో వెళ్తున్నాం. ఇవి కూడా అన్ని ఆక్యుపై అయిపోయా? మై హోమ్ విపినా ఇవన్నీ ఆక్యుపై అయిపోయా? ఇవన్నీ అయిపోయా? ఓకే. మై హోమ్ త్రిదశ. అసలు ఏంటో అర్థం కావట్లేదు నాకు. ఎంత దూరం వెళ్ళినా ఇలా బిల్డింగ్స్ ఉన్నాయి హైదరాబాద్. గ్రేట్. చూస్తుంది మై హోమ్ అంకుర. ఇది అంకుర విల్లాస్ కి రోడ్డు అంతేనా? ఓకే. విల్లాస్ ఇదిగోండి మై హోమ్ గ్రూప్ అని ఉంది. ఇది మై హోమ్ అంకుర. సో లోపలికి వెళ్తున్నాం విల్లాస్ చూడడానికి. ఇదిగోండి ఇదే ఎంట్రన్స్. సో ఇవి ఆల్రెడీ విల్లాస్ అయిపోయాయంట. నేను కన్స్ట్రక్షన్ అవుతుంది అనుకున్నా. ఇదిగోండి మై హోమ్ అంకుర ఎంట్రన్స్. ఇదిగోండి విల్లాస్ కుక్కీ కట్టర్ టైపే అన్ని. బయటకైతే అవుటర్ సేమ్ స్ట్రక్చర్, లోపల మార్చుకోవచ్చు కదా. సో బయటకు మాత్రం లుక్ అలానే ఉంది. సో విల్లాస్ నేను యాక్చువల్లీ చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను విల్లాస్ అంటే హైదరాబాద్లో. ఇప్పుడు ఎందుకు అపార్ట్మెంట్ ఉండిపోయింది. ఇప్పుడు విల్లాస్ చూసాక కొంచెం మైండ్ మారిపోయింది ఆల్రెడీ. ఇవన్నీ కంప్లీటెడ్ విల్లాస్ మాట ఇవన్నీ. సో వెళ్దాం. అన్ని విల్లాస్ చూసారు కదా. మొత్తం రిసార్ట్లా ఉంది. అంత పార్క్స్, మొత్తం గ్రీన్ ఏరియాస్. ఇదిగోండి వెరీ నైస్. మొత్తం మెయింటెనెన్స్ అదంతా. నేబర్హుడ్లోకి వచ్చేసాము. మొత్తం అంతా రెడీ అయిపోయింది. చాలా ఇల్లు అయితే కంప్లీట్ అవుతుంది. సో మనకు చూపించిపోయేది ఇది. ఇక్కడే పార్క్స్లా ఉన్నాయి. చూడండి ఇది విల్లా. సో ఇది మొత్తం ఒక విల్లా. ఇది పార్కింగ్ చూసారు కదా. ఇది 2 కార్ పార్కింగ్ బ్రో? 2 కార్సా? చదవండి. నేను నితిన్ కుమార్. నన్ను చూడగానే మీరు పాకిస్తాన్ సిరీస్ చూసానని చెప్తున్నారు. సో మీరు డెప్యూటీ మేనేజర్ ఇక్కడ ఈ మొత్తం ప్రాపర్టీ. సో ఈయన మనకి ఇవాళ చూపిస్తారు మనం చూడబోయే విల్లా. థ్యాంక్ యూ సార్ మీ టైంకి చూపిస్తున్నందుకు. ఓకేనా?
ప్రైమరీగా ఇక్కడ 2 సైజులు ఉన్నాయి. ఒకటి 272 స్క్వేర్ యార్డ్స్, ఒకటి 350 స్క్వేర్ యార్డ్స్. సో అందులోనైతే 3200 స్క్వేర్ ఫీట్ ఇల్లు మొత్తం G+2 అంటే 2 గ్రౌండ్ ఫ్లోర్, మీద ఫ్లోర్, ఇంకా పై ఫ్లోర్. ఇదే పెద్దది 350 యార్డ్స్ అయితే 4100 స్క్వేర్ ఫీట్ మాట. సో బేసిక్గా అపార్ట్మెంట్ 4600 కదా, అపార్ట్మెంట్ కన్నా G+2 చిన్నది. మొత్తం టెన్నిస్ కోర్ట్స్, బాస్కెట్బాల్ కోర్ట్స్ అన్నీ బాగా డెవలప్ చేస్తారంట. ఎన్నాళ్ళు అయింది? 3 years అయింది అది మొదలెట్టి. 3.5 ఇవి 350 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్. అంటే 272 ఉంది, అది చూడట్లేదు. ఓన్లీ 350 స్క్వేర్ యార్డ్స్ చూస్తున్నాం. ఇదైతే 4100 స్క్వేర్ ఫీట్ G+2. సో ఇది చూడబోయే విల్లా 350 స్క్వేర్ యార్డ్స్, లోపల 4100 స్క్వేర్ ఫుట్. ఇలాగా 2 కార్ పార్కింగ్, ఓపెన్ పార్కింగ్ కదా, ఓపెన్ పార్కింగ్. ఇవ్వండి ఒక శాంపుల్ రోడ్డు, అన్ని విల్లాస్ అయిపోయాయి. సో ఇది ఎంత పడింది ఇంచుమించుగా? 4100 అంటే 7.5 కోట్లు అంతేనా? ఓకే, లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఓకే, సో వాటి మీద పెద్ద పెద్ద రూమ్స్ లాగా ఈ ఫ్లోరు అంతా. సో మీరు ఇచ్చే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంతేనా? ఓకే, ఇటాలియన్ ఫ్లోరింగ్. ఇవ్వండి G+2 కదా. సో ఇదొక రెగ్యులర్ రూమ్లా. ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ఒక పార్టీషన్లా పెట్టేస్తున్నారు. సోఫా, ఇది ఫ్యామిలీ రూము, అది డైనింగ్ రూమ్లా. ఇది ఎంత ఉంటుందండి సైజు ఇంచుమించుగా? 23 అడుగులు. సో ఇదేమో పైకి. సో వెనకాల డెక్, బ్యాక్ ఏరియా, అక్కడ గార్డెన్ చేసుకోవాలి. ఈ పక్కన ఏంటి వస్తుంది? మీరు కాదు. సో ఇదొక బెడ్రూమ్. సో వెరీ సిమిలర్ ప్లాన్, కాకపోతే పెద్ద పెద్ద రూమ్స్ అంతే. రూమ్ సైజులు పెద్దవి. సో ఇది కిచెన్ ఇంకా అవ్వలేదు, రెడీ అవుతుంది. ఇది బయట వాష్ ఏరియా, ఇది ముందుకి గార్డెన్ ఇలా వస్తుంది. సో బేసిక్గా అదైనా ఇదైనా సేమ్ ప్లాన్. ఒక రూమ్ సైజులు పెద్దవి. ఇది కొంచెం చాలా పెద్దగా ఉంది. సో 4100. సో ఇది చూపిస్తాను మీకు. చిన్నది చూసాం కానీ చూపించలేదు. ఇదిగోండి పైన ఫస్ట్ ఫ్లోర్కి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లోని ఒక బెడ్రూము, ఒక ఫుల్ బాత్, 2 లివింగ్ రూమ్లు, డైనింగ్ రూమ్, కిచెన్. సో ఇది సెకండ్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్లో కూడా ఇది ఇంకో లివింగ్ రూమ్లా. తర్వాత వచ్చిన ఎంట్రన్స్ ఇది. సో ఓవర్ వ్యూ ఇలా. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ కదా. అంటే మాస్టర్ బెడ్రూము ఉందా? లాక్డ్. సో మాస్టర్ బాత్రూమ్ చూపించడం కానీ పెద్దగా ఉంది. ఇది సెకండ్ బెడ్రూము. ఇక్కడ ఏమొస్తుంది? లిఫ్ట్కి ప్రావిజన్, కానీ లిఫ్ట్ మనమే చేసుకోవాలి. ఓకే, సో లిఫ్ట్కి ప్రావిజన్ ఉంది. సో అన్నీ పెద్ద పెద్ద రూమ్స్ ఉన్నాయి. ఎందుకు మూసేశారు బాత్రూమ్స్ అన్నీ? వాడేస్తున్నా. సో ఈ ఫ్లోర్లోని 2 బెడ్రూమ్లు, ఒక లివింగ్ రూమ్లా. సో థర్డ్ ఫ్లోర్ వెళ్దాం ఇంకా. సో G+1 ఇది G+2. సో ఈ ఫ్లోరింగ్ అయితే మీరే ఇస్తున్నారు, ఈ కంప్లీషన్ కూడా మీరే? ఓకే. టోటల్ మార్బులా? ఇవ్వండి పైకి వెళ్తున్నాం టాప్ మోస్ట్ ఫ్లోర్కి. ఇది నో అటాచ్ బాత్ అంతే కదా? హోమ్ థియేటర్కి చిన్నదైపోద్దాం. ఇది ఓకే. సో ఇది ఇంకో బెడ్రూము, 4వ బెడ్రూము. సో G+2 కాబట్టి ఇది వ్యూ మొత్తం రెడీ అయిపోయింది. సో అది హోమ్ థియేటర్ చేసుకోవడానికి మొత్తం కావాలంటే, ప్లస్ లిఫ్ట్. మనం వచ్చిన ఎంట్రన్స్ ఇది మొత్తం. వావ్, చాలా పెద్దది.
ఓకే, అదేంటది? స్కూలా మీదేనా? మా హోమ్ స్కూల్. సో ఇక్కడ వాళ్ళందరూ ఇక్కడే చదివేస్తారు. బాగుంది. ఏంటది డిపిన్నా? మీదేనా? ఎక్కడ ఎక్కడ కనబడలే? ఎక్కడ టెంపుల్? ఓహోహో, అది ఓకే. సో ఈ కాంప్లెక్స్ కా ఆ 3 దశ? ఓహో, మొత్తం అందరికి. అదేంటి ఇప్పుడు దూరంగా ఏరియా? బిహెచ్ఎల్ కూకట్పల్లి? ఓ అదేనా? ఓ లింగంపల్లి అంత దగ్గర కనిపిస్తుందండి. సో ఇది చాలా హ్యూజ్ అంటే హ్యూజ్ బాల్కనీ చూడండి. సో ఇది మనం వచ్చిన ఎంట్రన్స్. సో ఫ్రంట్ ఎలివేషన్ ఇది. ఓకే, వెరీ నైస్. సో ఇది విల్లా చాలా పెద్దగా ఉంది కదా. అంటే నాకు అదే అర్థం కావట్లేదు. ఇది 4100 కదా. ఇప్పుడు గ్రావా చూసింది 4600. ఈ మొత్తం ఏరియా కన్నా అది పెద్దది. అలాగా? అది 4000. కామన్ ఏరియాస్ ఎంత? 20%? 21 అంటే 900 తీసేద్దాం. 900 తీసేస్తే 38. ఓకే, అంటే అపార్ట్మెంట్కి ఆ సైజ్ చాలా పెద్దది కదా. సో ఇది గైస్ G+2 మనం చూసింది 350 స్క్వేర్ యార్డ్స్ది. ఇంచుమించుగా ఇప్పుడు తీసుకుంటే ఇది 7.5 కోట్లు, 7.5. సో బేసిక్గా గ్రావా చూసింది మనం 7.5 crores. దానికి మళ్ళీ 1.5 crores పెట్టాలి. సో ఇదేనా 9 crores అవుతుంది ఇంటీరియర్. సో ఈ విల్లా అయినా 9 crores. అక్కడ మనం చూసిన మై హోమ్ గ్రావా అయినా 9 crores. కాకపోతే ఆప్షన్స్ జనాలకి, కొంతమంది విల్లాలు తీసుకుంటారు దూరంగా, కొంతమంది అక్కడే గ్రావాలోని ప్లేసెస్లో తీసుకుంటారు. విల్లా చూడడం అయిపోయింది. ఇక్కడ 603 విల్లాలు ఉన్నాయి మొత్తం. మీకు చెప్పినట్టు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు 350 స్క్వేర్ యార్డ్స్ కొన్ని, 278 స్క్వేర్ యార్డ్స్ కొన్ని, టోటల్ 603. ఆల్మోస్ట్ అన్నీ ఆక్యుపై అయిపోయి 2ో 3ో మిగిలే అంతే అవైలబుల్. సో ఇదైతే ఇమ్మీడియట్గా అవైలబిలిటీ అన్నమాట. అంటే ఫ్యూచర్కి కాదు, 2 years 3 years తర్వాత కాదు, ఇప్పుడు ఇమ్మీడియట్గా అవైలబిలిటీ. అది తప్పొచ్చు సార్. సో వచ్చిన పని అయిపోయింది. 2 విల్లాలు చూసేసాం. ఎందుకంటే ఇక్కడ ఈ లొకాలిటీకే వీళ్ళకే స్కూల్ ఉంది, వేరే నుంచి కూడా స్కూల్స్ బస్సులు వస్తున్నాయి. కాకపోతే హైటెక్ సిటీ నుంచి టోటల్ మేము టైం చూసాం, ట్రాఫిక్ అంతా ఇంక్లూడ్ చేసుకొని 25 నిమిషాలు పట్టింది రావడానికి. సో హైదరాబాద్లో ఎక్కడున్నా అంతే టైం పడుతుంది కదా, ఎందుకంటే ఓఆర్ఆర్ దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ నుంచి ఈజీ యాక్సెస్ మాట. సో ఇది గైస్ విల్లాస్. సో మొత్తానికి డెసిషన్ టైము. సో మనం చూసిన మై హోమ్ గ్రావా 4600 స్క్వేర్ ఫీట్. 4600లోని ఇంచుమించుగా 20% కామన్ ఏరియాస్ తీసేయాలి. కామన్ ఏరియాస్ అంటే వాక్వేలు, లాబీలు అన్నీ. సో మీరు 20% తీసేస్తే 46లోని 920 పోతుంది. 920 పోతే 4600 ఇంచుమించుగా 3700 స్క్వేర్ ఫీట్. అంటే యాక్చువల్ ఇల్లు అపార్ట్మెంట్ ఏరియా 3700 అవుతుంది. సో ఇది 4100 అంటే పెద్దది చూసింది. సో ఒక అపార్ట్మెంట్ ఎంత సైజో ఈ మొత్తం 3 ఫ్లోర్ల ఇల్లు అదే సైజ్ అన్నమాట. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది అంటే అపార్ట్మెంట్ ఎంత పెద్దది ఎందుకు. ప్లస్ అది ఊర్లోని, ప్లస్ 9 కోట్లు ఇచ్చి, అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు తెలియదు కానీ కొంతమంది అది ప్రిఫర్ చేస్తారు, కొంతమంది కొంచెం దూరం అయినా వెళ్ళాలి ప్రిఫర్ చేస్తారు. కాకపోతే లివింగ్ ఏరియా సైజ్ అయితే ఆల్మోస్ట్ సేమ్ 2. ఇంకా 3 ఫ్లోర్లు ఇల్లు ఎంత లివింగ్ ఏరియా ఉంటుందో, కాకపోతే ఈ 3 ఫ్లోర్ల ఇల్లుకి కొంచెం వెనక్కి స్పేసు, సైడ్ స్పేసు అన్నీ వస్తాయి. మేడ మీద పెద్ద టెర్రస్ వచ్చింది. సో అందులో కూడా బాల్కనీస్ అన్నీ కలిపితే ఇంత పెద్ద టెర్రస్ రాకపోయినా ఆల్మోస్ట్ 2 ఒకే సైజు. 3 ఫ్లోర్లోని అదే ఏరియా, అక్కడ ఒకే ఫ్లోర్లోని అదే ఏరియా అన్నమాట. సో ఇక్కడ కన్నా అక్కడ గ్రావాలో చూసాం కదా, అది అల్ట్రా లగ్జరీ. అల్ట్రా లగ్జరీ అంటే అన్ని రకాలు, అక్కడ 7 floor కమ్యూనిటీ హాల్ అని చెప్పారు ఆ రోజు. అలానా అల్ట్రా లగ్జరీ, ఇదేమో లగ్జరీ అనుకోవచ్చు. సో దానికి ఇంకా అన్ని విధాల ఎక్స్ట్రా సెట్టింగ్స్, ఎక్స్ట్రా లగ్జరీ ఉంటుంది అన్నమాట. సో ఇది గైస్ మీకు అది చూపించాను, ఇది చూపించాను. ఇప్పుడు డెసిషన్ మంది విల్లానా లేకపోతే అపార్ట్మెంట్. అంత ఈజీ డెసిషన్ కాదు, కాకపోతే ఏదో డిసైడ్ చేయాలి. సో ఇది గైస్ మొత్తానికి
నేను చూస్తూనే నా కళ్ళతో ఎలా చూస్తున్నాను అలానే మీకు కూడా చూపించేసాను. అది గైస్ చూసాం ఓఆర్ఆర్కి. సో విల్లాస్ నుంచి జస్ట్ 2 minute డ్రైవ్. సో మెయింటెనెన్స్ ఏంటంటే ఇంచుమించుగా 4 నుంచి 5 రూపాయలు ఉంటుందంట. 3, 4, 5. సో 4,100 స్క్వేర్ ఫీట్ అంటే 16,000 నుంచి 20,000 నెలకి మెయింటెనెన్స్. మళ్ళీ లాస్ట్ టైంది వీడియో ఇదిగోండి, చూపించింది ఇదే, ఎగ్జాక్ట్ ఇదే. షాదా బాటిల్ హౌస్ చూసింది ఇందాక చెప్పినట్టే. సో మళ్ళీ రిటర్న్. సో అక్కడి నుంచి ఒక 10 minutes ఇది, అంతే కదా. గ్రావా కూడా పక్కనే కదా, పక్కనే. సో బేసిక్గా అక్కడి నుంచి ఇంకో 10 kilometers వస్తుంది, అంతే కదా. సో బ్యాక్ టు ద సిటీ, హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం మళ్ళీ, గచ్చిబౌలి. సో ఈ ట్రిప్లో ఇంకా నేను మళ్ళీ ముంబై వెళ్ళాలి, మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలి, మళ్ళీ యూఎస్ కూడా వెళ్ళిపోవాలి. చాలా రోజులు అయిపోయింది వచ్చేసి. ఏదో 1 month అనుకున్న ట్రిప్ ఆల్మోస్ట్ 2 months అయిపోయింది. టైం అసలు తెలియట్లేదు ఎలా వెళ్ళిపోతుందో. సో ఇది గైస్ టాలెస్ట్ రెసిడెన్షియల్ బిల్డింగ్ ఇన్ హైదరాబాద్. వేరే వ్యూ చూపిస్తున్నా, అటు నుంచి వచ్చినప్పుడు చూపించే కదా ఇటువైపు నుంచి. సో విజయవాడ, శ్రీశైలం, నాగార్జున సాగర్, ఇదే సాస్ క్రౌన్, 57 అంతస్తుల సాస్ క్రౌన్. వచ్చినప్పుడు చాలాసేపు అనిపించింది, వెళ్తున్నప్పుడు ఏమనిపించట్లేదు. ఎందుకలాగా అంటే మనం కొత్తగా వెళ్ళినప్పుడు అప్పుడు వచ్చేసామా అనిపిస్తుంది. కొత్త రూట్ సో ఇదిగోండి జైబేరి, ఇక్కడ రాజపుష్ప. వచ్చినప్పుడు ఏమో చాలాసేపులా అనిపించింది, వెళ్ళినప్పుడు అసలు ఏమనిపించింది. సో ఇది గైస్ ఎవర్ ఎక్స్పాండింగ్ హైదరాబాద్. ప్రతి 3 నెలలకు వచ్చేసరికి మ్యాసివ్ అయిపోతుంది. ఇవన్నీ ఎన్ని వందల అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు ఉన్నాయో, అన్ని బ్రాండ్స్, అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. సో మనం చేయాల్సిన పని చేసేసాం. సో విల్లా కూడా చూసేస్తే బెటర్ అనిపించింది. సో రెండిట్లోని కొంచెం డెసిషన్ తీసుకోవాలి. విల్లా 20 నిమిషాల దూరంలో విల్లా బెటరా, లేకపోతే ఊర్లో మన ఫ్రెండ్కి ఉన్నట్టు మై హోమ్ పూజ ఆ టైప్లో ఉన్నట్టు అది బెటరా, అది డెసిషన్ తీసుకోవాలన్నమాట. సో ఇది ఈ వీడియోకి